హైడ్రా సృష్టించిన విధ్వంసం, అధికారం ముసుగులో అరాచకం హైకోర్టుకు ఆగ్రహాన్ని తెప్పిస్తూనే ఉన్నాయి. ఇప్పట్లో ఈ మందలింపుల పరంపర, ఉల్లంఘనల లెక్కింపు ఆగేలా లేదు. పదే పదే కోర్టు ధిక్కరణకు పాల్పడిన రంగనాథ్ను హైడ్రా కమిషనర్గా తక్షణమే తొలగించాలని జస్టిస్ అనిల్ కుమార్ ధర్మాసనం ఆదేశించగా, తాజాగా మరో 2 ఉదంతాల్లోనూ న్యాయస్థానం అధికారుల తీరుపై మండిపడింది. ప్రైవేటు జాగల్లోకి చొరబడి బోర్డులు పాతడం, గోడ కూల్చాలని నిర్ణయించడంపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని సర్వే నెంబర్ 60లో ప్రైవేట్ స్థలంలోని కాంపౌండ్ గోడను కూల్చివేయాలంటూ హైడ్రాకు ఏ అధికారులతో లేఖ రాశారని శేర్లింగంపల్లి తహసీల్దార్ను హైకోర్టు నిలదీసింది. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వ్యవస్థాపరమైన వైఫల్యమని వ్యాఖ్యానించింది. నోటీస్ ఇవ్వకుండా, వివరణకు అవకాశం కల్పించకుండా కూల్చివేతలకు దిగడంపై హైడ్రాతో పాటు తహసీల్దార్ వ్యవహారాన్ని తప్పుబట్టింది. కొండాపూర్లోని 350 చదరపు గజాల ప్లాటుకు చెందిన కాంపౌండ్ గోడ, వాచ్మెన్ గదిని హైడ్రా కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ పెమ్మసాని సుధారాణి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ స్థలాన్ని రిజిస్టర్ స్టేట్ డీడ్ ద్వారా కొనుగోలు చేశారని, ప్రభుత్వం క్రమబద్ధీకరణ ఉత్తర్వులు కూడా జారీ చేసిందని తెలిపారు. గతంలో ఇదే అంశంపై హైకోర్టు సర్వే నెంబర్ 59 ప్రభుత్వ భూమిని, సర్వే నెంబర్ 60 పట్టా భూమి అని స్పష్టం చేస్తూ ఏం చర్య తీసుకున్నా ముందుగా నోటీసులు జారీ చేసి చట్టప్రకారం వ్యవహరించాలని ఆదేశించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తహసీల్దార్ ఇచ్చిన సమాచారంపై చర్యలు తీసుకున్నామని హైడ్రా తరపు న్యాయవాది తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపట్టారని హైడ్రాను ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రాకు సమాచారం ఎందుకిచ్చారో ఈ నెల 30న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని తహసీల్దార్ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. చట్టపరమైన ప్రక్రియను విస్మరించి ప్రైవేటు స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డును 24 గంటల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. యజమానులకు నోటీసులు ఇవ్వకుండా, వారి వాదనలు వినకుండా ఏకపక్షంగా బోర్డు ఏర్పాటు చేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. హయతనగర్ మండలం సాహెబ్ నగర్ కలాన్లోని ఫ్లాట్ నెంబర్ 10లో హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డును సవాల్ చేస్తూ ఝాన్సీ, మరో వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారించారు. గతంలో ఇదే స్థలానికి సంబంధించిన వివాదంలో జీహెచ్ఎంసీ నిర్మాణ అనుమతుల ఉపసంహరణ, హైడ్రా జారీ చేసిన కూల్చివేత నోటీసులను హైకోర్టు రద్దు చేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఏ చర్య తీసుకోవాలన్నా ముందుగా నోటీసులు జారీ చేసి చట్ట ప్రకారం వ్యవహరించాలని స్పష్టంగా ఆదేశించినప్పటికీ హైడ్రా వాటిని పట్టించుకోకుండా బోర్డు ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేసిన బోర్డును 24 గంటల్లోగా తొలగించాలని హైడ్రాను ఆదేశించారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 11 వాయిదా వేశారు.